బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడాయని నేను ఆర్ఎస్ఎస్ పార్క్ లో జనాలు తిరుగుతుంటారా, కపుల్స్ తిరుగుతుంటారా, వాళ్ళని పట్టుకొని పెళ్లి చేసి పంపించేస్తాను నా ఇంట్లోకి. బయట కనపడకూడదు. డాక్టర్లు ఉంటారు, చాలా మంది సైంటిస్టులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, ఇదంతా మానేసి ఇంట్లో కూర్చొని అప్పలాలు ఓలిగేలు వేసుకోవాలి. ఇది లేదండి లేడీస్ కి. జరిగిన ఒక స్టోరీ చెప్తాను నేను. చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఉన్నట్టుండి అమ్మాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అమ్మాయి కిడ్నీ పోయింది అన్నాడు. త్యాగరాజు మగాళ్ళంటే త్యాగం చేసేసాడు. కిడ్నీ మార్చిన డాక్టర్ తో లింకప్ అయ్యి పెళ్లి చేసేసుకుని దండలు వేసుకుని వచ్చి బొకేస్తుంది. వీడికి కిడ్నీ పాయ్, కాయల పాయ్, అన్ని పాయ్, ఇంకేం చేసుకోవాలా వీడు? లేడీస్ ని చూసినప్పుడు ఆ తల్లి ఫీల్ రాకపోతే రాదు కూడా వస్తాను నేను. వైఫ్ ఫీల్ వస్తుంది కొంతమంది చూస్తే. వేడి ఎక్కువ ఉన్నట్టుంది. మాకు జన్మనిచ్చేది పిన్ని కాదు. ఒకటండి మా వాడు ఒక అమ్మాయిని ప్రేమించి పెద్ద అయ్యాక వాడు ఎవరికో డాక్టర్ ని చేసుకుని వెళ్ళిపోయిందంట. నరం కోసుకున్నాడు. చేతి నరం కాదండి, నరాలు చాలా ఉంటాయి. సినిమా ఇప్పుడు వాడు దేనికి పనికొస్తాడండి? బస్సులో ఎక్కుతామా, లేడీస్ వస్తే లేచి నుంచోవాలా? ఉమెన్ రిజర్వేషన్ అంటారు దాన్ని. మీకు తెలుసా? ఎప్పుడో చదువుకున్నారా మీరు? రిజర్వేషన్ ఎందుకండి? అదే మగాళ్ళకి ఇవ్వండి, ముందు 2 సీట్లు మగాళ్ళకి ఇవ్వండి. ఎట్టిస్తారండి? రచ్చబండ అని ఒక షో చూసారా మీరు? లేడీస్ సైడే మాట్లాడుతుంది. అబ్బాయిల్ని అరే తురే నువ్వు ఇది చేయకూడదు, మూతి పళ్ళు రాలగొడతా. నీకు ఇన్సిడెంట్లు బోత్ సైడ్ జరుగుతాయండి. అబ్బాయిల పక్కన జరుగుతుంది, అమ్మాయిల పక్కన జరుగుతుంది. సింపతి ఎక్కువ అమ్మాయిల పక్కనే ఉంటది. లేడీస్ పెళ్లి చేసుకుని కిచెన్ లో ఉండాలా, చదువుకుంటే బాగుపడతారు, ఏరోప్లేన్ తోలుతారు, లేకుంటే ఆటో తోలుతారు. రైట్. యాంటీ ఉమెన్ అసోసియేషన్ లో మీరు జాయిన్ అవ్వాలని గోల్ పెట్టుకోండి. మేం మగ జాతిని కాపాడుకుందాం. సూపర్. వెల్కమ్ టు జీనియస్ టాక్స్ అండి. ఈ మన ఎపిసోడ్లో ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాం. ఈ వ్యక్తి ఎట్లా అంటే మన మొగజాతి కోసం ఈయన పోరాడుతున్నాడు అనే ఫీలింగు. యాంటీ ఉమెన్ ప్రెసిడెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పి ఈయన పేరు మనం కలిసి మాట్లాడదాం. సో వెల్కమ్ టు ద షో అండి జీనియస్ టాక్స్కి. మీ పేరు చెప్పండి, మీరు ఏంటికి వచ్చారు, ఏం చెప్దామని వచ్చారు? నా పేరు దినేష్, అల్ఫా మేల్ అని పిలవచ్చు మీరు. ఓకే, మిస్టర్ దినేష్ అల్ఫా మేల్. ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారు మీరు? ఎందుకంటే దినేష్ నాకు ఢీ కొట్టడం ఇష్టం, అందుకనేసి నేను దినేష్ అని పెట్టాలి కదా. దినేష్ అదే మీనింగ్ వస్తుంది. ఎందుకంటే నేను కనపడితే నాకు ఆడోళ్ళు కనిపిస్తే నాకు ఢీ కొట్టాలనిపిస్తుంది, అందుకనేసి నేను దినేష్ అలా పెట్టుకున్నా. అంటే ఆడోళ్ళు అంటే మొత్తం ఆడజాతి కాదు, తల్లుల్ని తప్ప. అంటే లేడీస్ని మీరు కొంతమంది లేడీస్ని మీరు కనపడితే మీరు రాళ్ళు ఇచ్చి కొట్టాలి అని చెప్పి. అంతే. ఎందుకండి అట్లా? ఎందుకు మీకు? ఇప్పుడు ఒక లేడీస్ ని చూసినప్పుడు ఆ తల్లి ఫీల్ రాకపోతే రాదు కూడా వస్తాను నేను. అట్లా ఎట్లయితుందండి? ఇప్పుడు వైఫ్ ఫీల్ వస్తుంది కొంతమంది చూస్తే, కొంతమంది చూస్తే సిస్టర్ ఫీలింగ్ వస్తుంది. లేదు, మీకు వేడి ఎక్కువ ఉన్నట్టుంది. ఇప్పుడు నేను చెప్పింది ఏంది? సిస్టర్ ఫీలింగ్ వస్తుంది, వైఫ్ ఫీలింగ్ వస్తుంది. సిస్టర్ ఫీలింగ్ అని చెప్పినా కదా నేను. తొందర ఎందుకు పడతారు సార్? సిస్టర్ ఫీలింగ్ వస్తుంది, వైఫ్ ఫీలింగ్ వస్తుంది. అంటే చూసేవాడు ప్రతి వాడి వైఫ్ ఫీల్ అవ్వా అట్లా కాదు. మేము ఇప్పుడు మా సాఫ్ట్వేర్ ఎలా తయారు చేశారంటే చిన్నప్పటి నుంచి, ఇప్పుడు మాకు జన్మనిచ్చేది తల్లి, మనకు అన్నం తినిపించేది తల్లి, మనకు నడిపించేది పిన్ని కాదు తల్లి. తల్లి అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు బిల్డ్. మేము తల్లి కొంతమందికి ఉండదంటే ఎక్కడికన్నా బయటికి పోయి ఏదైనా చదువుకునేకి, డాక్టర్ చదువుకునేకి, ఇంజనీర్ అయి ఉంటుంది కొంతమంది వేరే పనులు ఉంటాయి. సో వాళ్ళకు పిన్ని. ఇప్పుడు మీరు చెప్పారు కదా పిన్ని అని, సో అట్లా పిన్ని. సో వాళ్ళంతా ఎవరు? లేడీస్. మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం ఫిట్ చేస్తున్నారు, అట్లా చేయకూడదు, లేడీస్ ని రెస్పెక్ట్ ఇవ్వాలా, లేడీస్ ని అట్లా చెప్పకూడదు. లేడీస్ అంటే ఏం చేసినా లేడీస్ ఫస్ట్ అంటారు. బస్సులో ఎక్కుతామా, లేడీస్ వస్తే లేచి నుంచోవాలా? ఉమెన్ రిజర్వేషన్ అంటారు దాన్ని. మీకు తెలుసా? ఎప్పుడో చదువుకున్నారా మీరు? రిజర్వేషన్ ఎందుకండి? అదే మగాళ్ళకి ఇవ్వండి, ముందు 2 సీట్లు మగాళ్ళకి ఇవ్వండి. ఎట్టిస్తారండి? లేడీస్ వెనకాల పెట్టండి. మిగతా ఉండే కదా అండి, మిగతా సీట్లు ఉండే కదా. ఉన్నా కూడా లేచి నిలబెట్టి పంపించేస్తారు కదా. ఇప్పుడు మీరు ఏమంటారు? మీ ప్రాబ్లం ఏంటి? సీట్లతో ప్రాబ్లమా? సీట్లతో ప్రాబ్లం కాదు, సిస్టమ్తో ప్రాబ్లం. సిస్టమ్ కంప్యూటర్ గురించి. కంప్యూటర్ సిస్టమ్ కాదు, మన మైండ్ లో లేడీస్ ఫీడ్ చేస్తారు. ఇది లేడీస్ని గౌరవించాలా, లేడీస్ ఫస్ట్, లేడీస్ ఏం చెప్పకూడదు, లేడీస్ కొట్టినా కొట్టించుకోవాలా, లేడీస్ ఏం చేసినా చూపించుకోవాలా అంటారు. మేము ఏం చేయకూడదు లేడీస్ని. ఇది ఎవరు ఫీడ్ చేస్తున్నారు? లేడీసే కదా. సంస్కృతిలో ఉంది కదా, మన భాగం కదా అదంతా. ఇండియాలో ఇది ఒక లేడీస్ని రెస్పెక్ట్. మా తెలుగు తల్లి అంటారు, తెలుగు తండ్రి అంటారా మీరు ఏడన్నా? ఇప్పుడు గౌ తండ్రి ఉండాలి కదా, గౌ మాత ఉన్నప్పుడు. మీరు అసోసియేషన్ దేని పెట్టినారు నాకు చెప్పండి. నాకు ఈ సిస్టమ్ మార్చేయాలా. ఏం చేయాలా? మీరు మార్చేయాలంటే ఎట మార్చాలా? మొగాళ్ళు ముందుండాలా. ఏడన ముందే ఉండాలా.
ఏడన్నా ముందే ఎట్టుంటారండి మొగోళ్ళు ఏమైనా డెలివరీ ఇస్తారా పిల్లలని? అదే చెప్తున్నాను, చెయ్యాలా, ఈక్వల్గా ఉండాలా. మొగాళ్ళు ముందు ఉండాలా. ఆ లేడీస్ ఒక డెలివరీ 9 నెలలకు వాళ్ళకి డెలివరీ ఇస్తే మొగాళ్ళు 6 నెలలకి ఇవ్వాలా. మీరు అసలు నాకు అర్థమే కావట్లేదు ఆ పాయింట్. మీరు ఏదేదో మాట్లాడతారు, గోమాత అంటారు, భూమాత అంటారు, ఏంది ఇది? లేడీస్ పేరు మీద ఏం ఫస్ట్ ఉండదో, ఏం మాతలు ఉండదో అవన్నీ తీసేసి ఫాదర్ల పేరు మీద పెట్టాలా. ఇది మా డిమాండ్. ఇది కాని పని అండి, ఇది కాని పని. మీరు బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆడేంత అదంతా పంచాయతీ వస్తుంది, ఇదంతా వద్దు మనకి. ఎందుకు వద్దు? నేను ఆర్ఎస్ఎస్ఏ. మరి 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 ఇవన్నీ ఎట్టొస్తాయి? ఇవన్నీ రావండి, మీకు అర్థం కావట్లేదు. నేను చెప్తే రప్పిస్తాం మేము. ప్రాబ్లం ఏముంది? ఇప్పుడు ఉంటే ఉండనండి, ఏమి ఇప్పుడు ప్రాబ్లము? లేదు, మేము రప్పిస్తాం. మాది మొత్తం మాఫియా, మాది మొత్తం ఇది ఉంది. ఏది ఉంది మీ? ఆల్రెడీ వచ్చి ఇప్పుడు ప్రేమికుల రోజు వస్తుందా, February 14 వస్తుందా, పార్కులో జనాలు తిరుగుతుంటారా, కపుల్స్ తిరుగుతుంటారా, వాళ్ళని పట్టుకొని పెళ్లి చేసి పంపించేస్తాం ನಮ್ಮ ఇంట్లోకి. బయట కనపడకూడదు. ఈ డామినేషన్ను, ఈ లవ్ చెప్పాలా, ఈ లవ్ డే, హగ్ డే, కిస్ డే, ఇవన్నీ పనికిరావు. ఒకటి, లేడీస్ పెళ్లి చేసుకొని కిచెన్లో ఉండాలా, లేదంటే ఇంట్లో ఉండాలా, అంతే. ఏడ కనపడకూడదు. కాదు, ఇంటూ కిచెన్ రెండు ఒకటే. ఇప్పుడు మీరు అమ్మాయిలు డాక్టర్లు ఉంటారు, చాలామంది సైంటిస్టులు ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళంతా మానేసి ఇంట్లో కూర్చొని అప్పలాలు ఓలిగేలు వేసుకోవాలని చెప్పారు. వాళ్ళు ఓకే. వాళ్ళు ఓకే అంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి వాళ్ళు ఓకే. ఇంకా చదువుకోనే కదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అన్ని వాడేది. చదువుకోని వాళ్ళు వాడకూడదు. ఇన్స్టాగ్రామ్ వాడే వాళ్ళని పీకేయాల. వీళ్ళతో సంబంధం లేదు అసలు, వీళ్ళు వీడియో వేస్తారు అంతే. అదే 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 దాని గురించి అదే సమస్య, అదే ప్రాబ్లము. ఎందుకు వేస్తున్నారు? మీరు చదువుకున్నారు కదా, డాక్టర్ అయితే ఆపరేషన్ చేయండి, ఆపరేషన్ థియేటర్లోనే ఉండండి, బయటికి రాకూడదు. లేదు సైంటిస్ట్ అయితే మీరు బాంబో, ఏ రాకెటో, ఏ మిజైల్లో, ఏ సైంటిస్టు, ఏ ఆర్టిస్టో ఈ కనిపెట్టండి మీరు. అదే తప్ప ఈ ఇన్స్టాగ్రాము, ఈ సోషల్ మీడియాలో ఈ లంగుటాలాట చేశారనుకోండి, అంటే మీ ప్రాబ్లము అమ్మాయి అనేది బయట కనపడకూడదు, రోడ్డు మీద నడుచుకుంటూ పోకూడదు, డామినేషన్ ఎక్కువ. మేము నడుచుకుని పోతాం. ఇప్పుడు బాయ్స్ నడుచుకొని పోతా ఉంటే లేడీస్ చూడరు. అవును చూడరు, మంచిదే కదా అది. మంచిది. ఏ లేడీస్ పోతా ఉంటే మేము చూడాలా వాళ్ళను? చూస్తున్నావు బా నువ్వు. మీరు మొగోళ్ళు ఇప్పుడు ఇది తీసేయాలా, ఈక్వల్ గా ఉండాలా, ఆడోళ్ళు చూడాలా అంటే వాళ్ళు కూడా మమ్మల్ని చూడాలా అంటున్నా నేను. అంటే నువ్వు సపోర్ట్ చేసినట్టే కదా వాళ్ళకి. ఇప్పుడు ఎవరిని సపోర్ట్ చేసినట్టు? లేదు, మొగాలని చూడట్లే అంటున్నా నేను. దేకట్లేదు. మొగాళ్ళను దేకాలా వాళ్ళు. ఎందుకు మేమే చూడాలా వాళ్ళని? వాళ్ళు ఫస్టా? ప్రతి దానిలో వాళ్ళే ఫస్ట్. అందంలో వాళ్ళే ఫస్ట్, బ్యూటీలో వాళ్ళే ఫస్ట్, పిల్లలు పుట్టించడంలో వాళ్ళే ఫస్ట్, ఇంకే దానిలో అది వాళ్ళే ఫస్ట్. ఇప్పుడు ఏం చేయమంటావు స్వామి? నాకు అర్థమే కావడం నేను చెప్పేది. నువ్వు అమ్మాయిలను నువ్వు మంచి దారి తీసుకుపోతున్నావా? నువ్వు తీసుకుపోయి ఆడన పడేస్తున్నావా? వాళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నలుగురు మెసేజ్ చేస్తారు. ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చేసి ఇప్పుడు నలుగురిలో ఎవరు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వీడికి రిప్లై ఇద్దాం. ఆ మిగతా ముగ్గురిని ఏం పాపం చేశారు? అందరినీ రిప్లై ఇవ్వాలా అంటున్నావు? అందరినీ సమానంగా రిప్లై ఇవ్వాలా. ఏమి ఇచ్చినా రిప్లైనే కాదు, ఏమి ఇచ్చినా సమానంగా ఇవ్వాలా నలుగురిని అంటున్నా నేను. రిప్లై ఇచ్చినా, మెసేజ్ ఇచ్చినా, ఫోటో పెట్టినా, సెల్ఫీ పెట్టినా, బయటకు వచ్చినా నలుగురితో పోవాలా. ఇప్పుడు ఎందుకు తప్పు అనిపిస్తుంది నువ్వు చెప్పేది? ఏం తప్పు ఉంది? ఇప్పుడు ఒక అబ్బాయి నేను ఉన్నాను, ఇప్పుడు నేను పోతా, నలుగురు అమ్మాయిలతో పోతా. అవును, అదే నలుగురు అబ్బాయిలతో ఒక అమ్మాయి పోవాలంటున్నా నేను. ఇప్పుడు నువ్వు ఇది నువ్వు చెప్పేది రాంగ్ అయ్యా. నువ్వు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. ఇప్పుడు నేను మాట్లాడేది ఫ్రస్ట్రేషన్లో మీకు తప్పు అనిపించచ్చు. తప్పే, 100% తప్పే నువ్వు మాట్లాడేది. కాకపోతే నా ఇంటెన్షన్ అది కాదు. నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు జరిగిన ఒక స్టోరీ చెప్తాను నేను. ఇన్సిడెంట్, నేను ఆ రోజు అక్కడే ఉన్నాను. నేను ఎక్కడ ఉన్నారు మీరు? హాస్పిటల్లో జరిగిన సీన్ ఇది. చాలా సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఐస్ క్రీమ్ తినేకి బీచ్ దగ్గరికి పోతే ఉన్నట్టుండి అమ్మాయికి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఓకే, ఆ అబ్బాయి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేస్తే అమ్మాయి కిడ్నీ పోయింది అన్నాడు. వీడు ఒక్క క్షణం ఆలోచించకుండా బాయ్ ఫ్రెండ్ వీడి కిడ్నీ ఆ అమ్మాయికి ఇచ్చేసాడు. 2 ఉన్నాయి కదా అనేసి త్యాగం చేసేసాడు. అబ్బాయి అండి, మగాళ్ళు త్యాగరాజు. మగాళ్ళు అంటే త్యాగం చేసేసాడు. ఇప్పుడు త్యాగం చేసేసిన తర్వాత కుట్లు వేసి ఆపరేషన్ చేసి 10 రోజులు ఐసీయూలో ఉండాలా అన్నారు అబ్బాయిని. ఆ అమ్మాయికి కొంచెం తొందరగా క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోతే 10 రోజుల తర్వాత వీళ్ళు లేచి ఆ అమ్మాయి ఎక్కడుంది అని చూస్తే దండలు వేసుకొని వచ్చింది. ఇంకొకటి ఎవరితో? అతను డాక్టరు, కిడ్నీ మార్చిన డాక్టర్తో లింకప్ అయ్యి పెళ్లి చేసేసుకుని దండలు వేసుకొని వచ్చి నువ్వు క్యూర్ అయిపోయినావు, నీకు ఇంకా బాగా అయిపోతుందని బొకేస్తుంది అబ్బాయిని. వీడికి కిడ్నీ పాయ్, కాయల పాయ్, అన్ని పాయ్. ఇంక ఏం చేసుకోవాలా? వీడు పిచ్చోడు అయిపోయి ఇంకా రోడ్డు మీద తిరుక్కుంటున్నాడు. వాడి పేరు రవి. ఇప్పటికే ఉన్నాడు. అందుకే దారుణం ఏంది? ఎందుకు? ఇప్పుడు
ఆ అమ్మాయికి అడిగితే ఎందుకు అమ్మాయి ఇట్లా చేసినావు నువ్వు అంటే, వాడికి కిడ్నీ లేదు, వాడితో సంసారం ఎట్లా చేయాలా నేను అని చెప్పింది. కిడ్నీ ఏడిపోయింది, ఎవరి కోసం వాడు కదా. అదే ఇది లేదండి లేడీస్కి. మగవాళ్ళు ఇప్పుడు బయటికి రావాలంటే దీంట్లోంచి ఏం చేయాలండి? ఇప్పుడు మీరు అంటే కాదు, ఒక్క నిమిషం అన్నట్టు తొందరపడద్దు. తొందర ఎందుకు పడతారండి మీరు? మగవాళ్ళకి దీంట్లోంచి ఎట్లా బయట తేవాలా, వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయాలా అని కొన్ని చెప్పండి. మా వాళ్ళకి వింటారు కదా వాళ్ళు. అలాంటి వాళ్ళ కోసము మేము ఒక స్కీమ్ స్టార్ట్ చేసాము. స్కీమ్ మీరు కూడా స్కీమ్ అంటే డబ్బులు కట్టాలి దాంట్లో? లేదు, అన్నీ ఫ్రీ ఉంటుంది. ఫ్రీయా? మగాళ్ళకి మాత్రమే. ఓకే, మగాళ్ళకి మాత్రమే అన్నీ ఫ్రీ ఉంటుంది. ఇప్పుడు మీ ద్వారా మీ ఛానల్ చూసేవాళ్ళు, మీ వీడియో చూసేవాళ్ళు ఛానల్ని ఫాలో చేసుకొని కామెంట్లు చేస్తే వాళ్ళకి మేము పర్సనల్గా మెసేజ్ చేస్తాము, ఎట్లా చేయాలా ఏంది. మీ ఫోన్ పే నెంబర్ ఏమైనా పెడతారు? లాస్ట్ పెడతాం, కింద పెడతాము, బార్ కోడ్ ఇస్తాం. మేము బార్ కోడ్ ఇస్తారు, దాంట్లో ఎంత తోచినంత వాళ్ళ ఇష్టము. మేము డిమాండ్ చేయము, డిమాండ్ పెట్టి సబ్స్క్రిప్షన్ ఇట్లా అడగము, వాళ్ళ ఇష్టము. 69 వేస్తారులేండి ఇంకా మీకు. 69 వేసుకోవచ్చు. కాకపోతే ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏంటంటే గట్టిగా ఉండాలా. ఏది? గుండె గట్టిగా ఉండాలా. ఏది పడితే ఇప్పుడు లేడీస్ స్కూల్ నుంచి అమ్మాయిలు చూస్తే సిగ్గుపడతాం, వాళ్ళని ఎదురు చూసి అడగాల, ఎందుకు అట్లా చూస్తున్నావు, ఏం కావాలా నీకు, ఇప్పుడు చూడలేదా మగాళ్ళని, ఇట్లా మాట్లాడాలా. ఆడవాళ్ళని అడగాల, లేడీస్ని అడగాల. ఓకే. ఒకటండి మా వాడు చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమించి 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 పెద్దయ్యాక వాడు ఎవరికో డాక్టర్ని చేసుకుని వెళ్ళిపోయిందంట. ఈడు కోసుకున్నాడు. ఏది? అదే ఓకే, చెయ్యి నరం కోసుకున్నాడు, చేతి నరం కోసుకున్నాడు అండి. ఇప్పుడు దేనికి పనికొస్తాడు వాడు? కోసుకుంటే ఏమవుతుందండి? ఏం కాదు కదా, చెయ్యి మామూలుగా కొన్ని రోజుల తర్వాత నార్మల్ అవుతుంది. నరం చేతి నరం కాదండి, నరాలు చాలా ఉంటాయి. ఉప్పెన నరం తెలుసా మీకు? ఉప్పెన సినిమా నరం. ఉప్పెన సినిమా నరము. ఇప్పుడు వాడు దేనికి పనికొస్తాడండి? ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద? ఆ లేడీస్ మీదే కదా. సరే అండి, ఇప్పుడు నేను క్వశ్చన్ వేసింది మీకు ఆన్సర్ చెప్పడం లేదు. మీరు మొగోళ్ళు ఎట్ట ఈ దీంట్లోంచి తప్పించుకోవాలా, ఏం చేయాలా, ఎట్ట? అదే ఇందాక చెప్పింది నేను. చూసినా కూడా మొక్కను తిప్పుకోవాలా అంటావు, అంతే. నా సరిపోయిందా? గట్టిగా ఉండాలా, అడగాల. లేచు అంటే లేచి నిలబడకూడదు. అమ్మాయిలకి నాకు తప్పు అనిపించడం వల్ల ఎందుకు మీరు మరి ఇంత నెగిటివ్ చెప్తున్నారు? ఇప్పుడు ఆయన రోజా ఇది చూసారా మీరు? రచ్చబండ అని ఒక ఇది చేస్తుంది, ఆ షో చూసారా మీరు? ఆ షోలో ఆమె కూర్చొని ఎవరి పక్కన మాట్లాడుతుంది? ఎవరు పక్కన అంటే పక్కన వేరే వ్యక్తి ఉంటాడు, ఆమె పక్కన కూర్చొని పక్కన లాయర్ ఉంటుంది. అది కాదు నేను పక్కన కాదు, ఏ సైడ్ తీసుకుంటది? లేడీస్ సైడే మాట్లాడుతుంది. అబ్బాయిల్ని అరే తురే నువ్వు ఇది చేయకూడదు, మూతి పళ్ళు రాలగొడతా నీకు, అంతమందిని ఇది చేస్తావా, ఇంతమందిని ఇది చేస్తావా అని అడుగుతుంది. డామినేషన్ ఎందుకు? ఇప్పుడు ఇన్సిడెంట్లు బోత్ సైడ్ జరుగుతాయండి. అబ్బాయిల పక్కన జరుగుతుంది, అమ్మాయిల పక్కన జరుగుతుంది. సింపతి ఎక్కువ అమ్మాయిల పక్కనే ఉంటది. ఇప్పుడు దిశాది ఇన్సిడెంట్ జరిగింది, నేను రైట్ అని చెప్పట్లే. దిశ జరుగుతానే ఏం చేశారు? గవర్నమెంట్ ఏం చేసింది? దిశ చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు అబ్బాయిలు ఎంతమంది, చాలా మంది చనిపోయినారు. వాళ్ళకి ఏదైనా చట్టం వచ్చిందా? అందుకే నేను చెప్తున్నా, దినేష్ చట్టం తీసుకొస్తా నేను. దినేష్ చట్టం తీసుకొస్తా. ఇప్పుడు దిశ చట్టం ఉన్నట్టు దినేష్ చట్టం కూడా ఉండాలా. సరే, అయితే ఇప్పుడు మొత్తానికి మీరు ఈ అమ్మాయిలని ఎంకరేజ్ చేయకూడదు. అదే అండి నేను చెప్పేది ఏంది, ఇప్పుడు మొగాళ్ళు అనేవాళ్ళు కింద పడిపోతున్నారు, లొంగిపోతున్నారు. లొంగిపోకూడదు. మేము స్ట్రాంగ్గా ఉండాలా. మేము ప్రపంచాన్ని నడిపించేదే మేము ఒక మొగాళ్ళ ఉండాలా. మేము మూల్లోకి పోతున్నాం. ఎవరి వల్ల? మొగాళ్ళ వల్ల. ఈ మధ్య అమ్మాయి పోయింది. అదే డామినేషన్ వచ్చేస్తుంది, ఆడి కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అవన్నీ తీసుకొని రాకూడదు. మేము బేల్దారి పని చేసేది ఎవరండి? మొగాళ్ళు. ఆడోళ్ళు చేయొచ్చు కదా, అలాంటి పనులు చేయరు. మేకప్ వేసుకుని డ్యాన్స్ చేసేది ఎవరంటే ఆడోళ్ళు. ఆ పని చేస్తారు. ఇప్పుడు ఆడోళ్ళ వెనకాల తిరిగే కదా ఎన్ని బేల్దారులు, డ్రైవర్లు, ఆ కూలి పనులు కూలల్లో అయిపోతుంటే ఎవరి వల్ల? లేడీస్ వల్లే కదా. వాళ్ళ వెనకాల పోకుండా కాలేజ్ నుంచి స్కూల్ నుంచి మీరు చదువుకునేటప్పుడు మీ ఇంటెన్షన్ వేరు ఉండాలా, మీ గోల్ వేరు ఉండాలా. ఒక అబ్దుల్ కలాం అవ్వాలా, ఒక నరేంద్ర మోడీ అవ్వకపోయినా పర్లేదు, ఇంకోటి ఏదైనా సైంటిస్ట్ అవ్వాలా, ఇలా ఉండాలండి. ఇప్పుడు మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే అమ్మాయిల వెనకాల పోయి కెరియర్లు లైఫ్లు చెడగొట్టకూడదు అంతే. ఇప్పుడు లవ్ కోసము ఇప్పుడు ఒక అమ్మాయి ఇప్పుడు వేడి ఆ ఏజ్ లో ఏం అనిపించదు. ఇప్పుడు ఈ అమ్మాయికి నేను పెళ్లి చేసుకోవాలా, ఈ అమ్మాయి కోసం ఏమైనా చేసేయాలా, ఫ్యామిలీని వదిలేయాలా, ఇలా మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఇవన్నీ చేసుకోకుండా మీ గోల్ వేరేది ఉంటుంది, మీ లైఫ్ వేరు ఉంటుంది. మీరు చదువుకోండి, బాగా చదువుకుంటే మీరు ఈ కూలోళ్ళ ఆటోతో లేవాళ్ళలాగా అది తప్పు అని చెప్పట్లే. అలా కాకుండా మీరు సమాజంతో పాటు పైకి రండి, సమాజంని ముందు తీసుకుపోండి. కరెక్టే. అంటే మీరు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు మగవాళ్ళకి కరెక్ట్ దావో చూపించే పనిలో మీరు ఇది పెట్టినారంటారు. అవును, మాది చాలా టీం ఉంది. ఓకే, మేము మొత్తం టీం ఉంది.
మేమందరం ఆడ కనిపిస్తే ఆడ జంటల్ని కపుల్స్ని ఆపేస్తాం, అడుగుతాం, విడదీస్తాం మేము. మీ పని నువ్వు చూసుకో అమ్మా, నీ పని నువ్వు చూసుకో అమ్మా, నువ్వు చదువుకొని బాగుపడితే ఆటోమేటిక్ వస్తుందండి. ఇప్పుడు అర్థమైందండి. ఇప్పుడు నాకు అర్థమైంది. మనోడు చేసేది ఏంటంటే మొగోళ్ళకి దావ తప్పి ఆడోళ్ళ వెనకాల పోయే మొగోళ్ళకి ఒక దావ చూపించి లైఫ్ లో పైకి నడిపించేకి పెట్టిన ఏజెన్సీ ఇది. అబ్బా కరెక్ట్. దినేష్ ఏజెన్సీ సూపర్ అండి. మీరు వీళ్ళు మారాలా, సిస్టమ్ మారాలా. చదువుకుంటే బాగుపడతారు, ఏరోప్లేన్ తోలుతారు, లేకుంటే ఆటో తోలుతారు. రైట్ 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 రైట్. లే మీరు ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇంతకు ముందు ఏదేదో మాట్లాడారు. మీరు ఫ్రస్ట్రేషన్ లో నాకు అర్థం. నాకు ఇంటర్వ్యూ ఫస్ట్ అండి, నాకు తెలియదు ఎట్లా చెప్పాలా. టీచర్ కాదు కదా నేను. కరెక్ట్. ఈ ఫ్రస్ట్రేషన్ లో, కోపాల్లో, ఈ దాంట్లో ఏదో పడితే కొన్ని వచ్చేస్తాయి. ఇవన్నీ అట్టనే మీకు ట్రోల్ చేస్తున్నారు చాలా మంది, మీరు చూసినాను. తిట్టేస్తున్నారు, అర్థం చేసుకోవట్లా. అవునవునులే. ఏది పడితే అది కామెంట్ లో రాసేస్తున్నారు. అది కాదు, అట్లా కాదు అని చెప్పండి మీరు. చూడండి మీరు ఈయన ఇంటెన్షన్ చూడండి. మీరు ఇతను చెప్పే మాటలు కాదు మీరు ఆలోచించాల్సింది, ఇతను మాట్లాడే ఒక డెప్త్లో పోయి ఇతను ఏం చెప్తున్నాడో దాని గురించి మాట్లాడండి. ఎందుకంటే ఇతను చాలా ఉన్నత ఐడియాలజీ ఉన్న వ్యక్తి, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చూడండి ఇతను మనిషి ముఖం చూడండి ఎటుందో, ముఖం సైడ్కి ఎటు తిప్పన్నా కొంచెం, అటు తిప్పు, చూడు. సో ఈ మనిషిని మీరు బాగా సపోర్ట్ చేయండి. సో ఈ వీడియో మీకు ఏమైనా చెప్పేది ఉందా? లాస్ట్లో అయిపోయిందా, ఇంకా నిద్రపోతారా? నేను చెప్పేది ఏంటంటే ఈ టిక్ టాక్లో, ఈ ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ లేడీస్ని ఫాలో కొట్టి ఈ పర్సనల్గా మెసేజ్లు చేసి ఇవన్నీ మానేసి ఈ పట్టించుకోకుండా కెరీర్ మీద ఫోకస్ చేసి పైకి రండి. వాళ్ళే మీ వెనకాల వస్తారు. అది సో డబ్బులు సంపాదించాలా, పైకి రావాలా, పేరు నిలబెట్టాలా, కుటుంబంలో మంచిగా ఉండాలా, ఇవన్నీ ఆలోచించండి. సూపర్. సో వీటన్నిటితో పాటు మీరు ఒక గోల్ పెట్టుకోండి. యాంటీ ఉమెన్ అసోసియేషన్లో మీరు జాయిన్ అవ్వాలని గోల్ పెట్టుకోండి, జాయిన్ అవ్వండి. మేము మగ జాతిని కాపాడుకుందాం. అమ్మాయి అంటే పడి చచ్చిపోయి ఆ అబ్బాయిని ఈ వీడియో పంపించండి. అతను కూడా కాస్త మోటివేట్ అయ్యి జీవితంలో కాస్త ముందు పోతాడు, వెనకలకి ఎట్టని పోతా ఉంటే. సో థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. మీకు ఇది వీడియో మొత్తంలో ఏవే పాయింట్లు కరెక్ట్ అనిపించినా దాని గురించి మీరు కింద రాయండి. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు ఎట్లాంటి వ్యక్తి కావాలో మాకు చెప్పండి, మేము ఖచ్చితంగా ఆ రోల్ చేస్తాం. బాయ్.